కమలం పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్ విశాఖ పర్యటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. అలాగే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు విశాఖ వేదిక కావడంతో నగరమంతా కాషాయమయంగా మారిపోయింది. కమలం జెండాలతో సాగర నగరానికి సరికొత్త శోభ వచ్చిందనే చెప్పాలి. నితిన్ నబీన్ కి స్వాగతం సుస్వాగతం అంటూ విశాఖలో ఎక్కడ చూసినా హోర్డింగ్లో పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. విశాఖకు చెందిన పివిఎన్ మాధవ్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నితిన్ నబీన్ తొలిసారి విశాఖకు రానుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు విశాఖకు తరలి వచ్చేలా సమన్వయం చేస్తున్నారు. నగరంలోని ప్రధాన మార్గాల్లో బీజేపీ జెండాలు, స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జాతీయ అధ్యక్షుడి పర్యటనకు ఘన స్వాగత వాతావరణాన్ని కల్పించారు. నితిన్ నబీన్ పర్యటన పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మరింత బలోపేతానికి దోహదం చేస్తుందని పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. లోక్సభలో 3 ఎంపీలు ఉండడం తెలిసిందే. దక్షిణాది రాష్ట్రాలలో అధికారం లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. పిఎం పాలెంలో ఆగస్టు 18న జరిగే ఏపీ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం మీద చర్చ జరుగుతుందని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మీడియా సమావేశంలో తెలిపారు. ఇక సాయంత్రం 250 మందితో గ్రాండ్ బే హోటల్లో యువ సమ్మేళనం జరుగుతుంది. ఇందులో క్రీడాకారులు, న్యాయవాదులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. జీవీఎంసీ జిల్లా పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సమావేశాల కారణంగా పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో సాగర నగరం కాషాయమయంగా మారింది. నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారులు, ముఖ్య ప్రాంతాలను కమలం జెండాలో, బీజేపీ జెండాలతో పార్టీ శ్రేణులు సర్వంగ సుందరంగా అలంకరించారు. ఎటు చూసినా కాషాయ జెండాలు రెపరెపలాడుతూ విశాఖ నగరానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఏపీ మనసులో మోదీ, మోదీ మనసులో ఏపీ నినాదంతో సమావేశాల్లో తీర్మానాలు చేస్తామని మాధవ్ వివరించారు. బీజేపీ విశాఖ అధ్యక్షుడు పరశురామరాజు ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షుడికి స్వాగతం, రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా మోర్చా, యువ మోర్చా, కిసాన్ తదితర 7 మోర్చాల ప్రతినిధులు పాల్గొంటారు.